ఆ యూనివర్సిటీలో ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. పరీక్షలు నిర్వహించరు. కేవలం నేర్చుకున్న విద్య కొలమానం. అంత గొప్ప విశ్వవిద్యాలయం ఎక్కడుంది? ఆ యూనివర్సిటీ ప్రత్యేకతలేంటి? ప్రస్తుత రోజుల్లో ఉన్నత విద్య కోసం మనం విదేశాలకు వెళ్తున్నాం. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితమే ఆ దేశాలు మన దగ్గర పాఠాలు నేర్చుకున్నాయి. మన దేశం మీద దాడులు చేసి మన గ్రంథాలను ఎత్తుకెళ్లాయి. మన విజ్ఞాన సంపదను దోచుకెళ్లాయి. అలాంటి విశ్వవిద్యాలయాల్లో తక్షశిల ముఖ్యమైనది. దాదాపు 1000 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగింది ఈ యూనివర్సిటీ. సాధారణంగా గురుకులాల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక 16వ ఏట విద్యార్థులు ఈ విద్యాలయంలోకి ప్రవేశించేవారు. నేటి విద్యతో పోల్చుకుంటే తక్షశిలలో విద్యాభ్యాసం పూర్తి భిన్నంగా ఉండేది. భిన్నంగా ఏంటి? అసలు అప్పటి విద్యకు ఇప్పటి విద్యకు సంబంధమే లేదు. తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్య నేర్పించే విధానం తెలిస్తే ఆహా అంటారు, ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు సాధ్యమా అనిపిస్తోంది. విషయ నైపుణ్యతలో, కూలంకష అవగాహనలో భారతదేశ విశ్వవిద్యాలయాల పాత్ర చరిత్రలో చాలా సంవత్సరాల నుండి కొనసాగుతూనే ఉంది. నిజం చెప్పాలంటే విశ్వవిద్యాలయ విషయంలో మరియు ఉన్నత విద్యను బోధించడంలోనూ మనకి ఎన్నో సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. నిజానికి ప్రపంచానికి విశ్వవిద్యాలయాలను పరిచయం చేసిందే మన భారతదేశం. అందులో అతి పురాతన మరియు ఎంతో ప్రసిద్ధికెక్కిన విశ్వవిద్యాలయాలు చాలానే ఉన్నాయి. అందులో మొట్టమొదటిది తక్షశిల విశ్వవిద్యాలయం. తక్షశిల హిందూ పురాణాలలో తక్ష అని పిలువబడే ఒక పురాణ వ్యక్తిచే స్థాపించబడింది. అతను భారతీయ ఇతిహాసం మహాభారతంలో కీలక వ్యక్తి అయిన భరతుడి కుమారుడిగా చెప్పబడ్డాడు. నగరం యొక్క చారిత్రక మూలాలు చాలా కాలం క్రితం నాటివని నమ్ముతారు. పురాతన సింధు లోయ నాగరికతలో ఇది అభివృద్ధి చెందుతున్న పట్టణ కేంద్రంగా పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. తక్ష అంటే కట్ రాక్ సిటీ అని అర్థం. రామాయణం చరిత్ర ప్రకారం ఈ నగరాన్ని రాముడి సోదరుడు భరతుడు స్థాపించాడు. ఇంకా దీనిని భరతుడు కుమారుడు తక్షుడు పాలించాడు. కాబట్టి ఈ నగరానికి తక్షశిల అనే పేరు వచ్చిందని నమ్ముతారు. తక్షశిల, దీనిని తక్షశిల లేదా టెక్స్లా అని కూడా అంటారు. పాకిస్తాన్లోని ఒక ముఖ్యమైన పురాతత్వ ప్రదేశము. ఇచ్చట గాంధారా నగరంలో తక్షశిల యొక్క శిథిలాలు ఉన్నాయి. ఇది ప్రముఖ హిందూ వైదిక నగరం. బౌద్ధుల విజ్ఞాన కేంద్రంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు విరాజిల్లినది. 1980లలో తక్షశిల యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటింపబడింది. ఇది సుమారు 1000 BCలో స్థాపించబడింది. తక్షశిల పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఇస్లామాబాద్కు 35 కిలోమీటర్ పశ్చిమాన గ్రాండ్ ట్రానికీ రోడ్డుకు పక్కనే గలదు. ప్రాచీన భారతదేశంలోని అతిపెద్ద ప్రధాన విశ్వవిద్యాలయాలు 2. అవి నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయం. తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒకటి. ఇందులో చదివిన వాళ్ళు దేశంలోనే గొప్ప రాజులుగా ప్రసిద్ధిగాంచారు. వారిలో అశోకుడు కూడా ఒకరు. ఇది భారతదేశానికే కాదు, ప్రపంచంలోనే గొప్ప విశ్వవిద్యాలయం అని చెప్పవచ్చు. ఈ విశ్వవిద్యాలయంలో అశోకుడిలాగా ఎంతోమంది విద్యను అభ్యసించారు. వారిలో బింబిసారుడు, అజాత శత్రువుల ఆస్థాన వైద్యుడు జీవకుడు తక్షశిల మహావిద్యాలయ విద్యార్థి. చాణక్యుడు సైతం ఈ విద్యాలయంలోనే విద్యను అభ్యసించాడు. మౌర్య చంద్రగుప్తుడు కూడా ఈ విద్యాలయ విద్యార్థే. అష్టాధ్యాయిని రచించిన పాణిని కూడా ఈ విద్యాలయంలోని సమస్త విద్యలు అభ్యసించాడు. ఇతడు పాళీ భాషలో నిష్ణాతుడు. హిరియోడరస్, అలలోనియస్ అనే యవ్వన తత్వవేత్తలు కూడా తక్షశిలలోనే విద్యాభ్యాసం చేశారు. హిరియోడరస్ భారతదేశంలో నివసించి వైష్ణవ మతాన్ని స్వీకరించి ఒక గరుడ ధ్వజమును నెలకొల్పాడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో మొదట వేద విద్యలు బోధించేవారు. క్రమంగా బౌద్ధ విద్యలు వేద విద్యల స్థానం ఆక్రమించినవి. అలెగ్జాండర్ భారతదేశ దిగ్విజయ యాత్ర సందర్భంలో తక్షశిల విశ్వవిద్యాలయాన్ని సందర్శించాడు. స్వదేశం తిరిగి వెళ్తున్నప్పుడు మత హైందవ సంబంధ గ్రంథములను, పండితులను తన వెంట తీసుకువెళ్లారు. ఈ విశ్వవిద్యాలయంలో చదివిన వారిలో చరకుడు కూడా ఒకడు.
భారతీయ ఆయుర్వేదానికి అనిరత సాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టినది చెరకుడు. మన పురాణాలలో చురుకులు అంటే చెంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడింది. చెరకుడు ఆయుర్వేద శిఖామణి చరక సంహిత అనే గొప్ప ఆయుర్వేద సమగ్ర విజ్ఞాన గ్రంథాన్ని రచించాడు. మీకు తెలుసా, అప్పట్లో విద్యార్థులు ఈ విద్యాలయంలో చదువుకున్నందుకు గాను కొంత ధనాన్ని గురుదక్షిణ రూపంలో ఇచ్చేవారట. అలా ఇచ్చుకోలేని సమయంలో తమ గురువుకు సేవ చేసుకునేవారట. ఈ విశ్వవిద్యాలయంలో వేదాలు, ఉపనిషత్తులు, తత్వశాస్త్రం, వైద్యశాస్త్రం, సంగీతం, నృత్యం, యుద్ధతంత్రం, రాజనీతి శాస్త్రం ఇలా ఒక్కటేమిటి సుమారు 68 అంశాలపైనే బోధించేవారు. తక్షశిల విశ్వవిద్యాలయంలో అప్లికేషన్ ఫామ్స్, ఫీజులు, రికమెండేషన్ ఉండేవి కాదు. మరి ఆ యూనివర్సిటీలో ఎలా విద్యను అందించేవారో మీకు తెలుసా? తక్షశిల యూనివర్సిటీలో చేరడానికి ఎలాంటి అప్లికేషన్ ఫామ్స్ ఉండేవి కాదు. గురువుగారు నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన్ని మెప్పిస్తే యూనివర్సిటీలో సీటు వచ్చినట్టే. ఒకవేళ గురువు నచ్చకపోతే ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు. సీటున్న కోర్సులో చేరడం కాదు, చేరాలనుకునే విద్యార్థి తెలివితేటలు ఆధారంగా కోర్సు కేటాయించేవారు. తక్షశిల విశ్వవిద్యాలయంలో ఎలాంటి ఫీజులు ఉండేవి కాదు. కోర్సుకి ఇంతకాలం అనే పరిమితి ఉండదు. ఏ శాస్త్ర బోధనలోనూ పాఠ్యాంశానికి సంబంధించి ప్రత్యేకమైన సిలబస్ ఉండేది కాదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు అనే నిబంధన ఉండదు. అసలు ఇక్కడ సంవత్సరాలు కొలమానం కాదు, నేర్చుకున్న విద్య కొలమానం. విద్య నేర్పిస్తున్నంత కాలం ఉచిత భోజనం, ఉచిత వసతి సదుపాయం కల్పించేవారు. ఒకరి తర్వాత మరొక గురువు వద్ద విద్యాభ్యాసం చేసి సర్వశాస్త్రాలు అవగాహన చేసుకునేవారు. బోధనానంతరం ఎగ్జామ్స్, మార్క్స్, సర్టిఫికేట్స్ ఇలాంటివి అస్సలు ఉండేవి కాదు. తక్షశిలలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అదే వర్సిటీలో ఆచార్యుడిగా అవకాశం లభించేది. చాణక్యుడు తక్షశిలలో విద్యనభ్యాసించి ఆచార్యుడిగా చేరింది ఇలాగే. మరి ఫీజులు లేకుండా యూనివర్సిటీ మెయింటెనెన్స్ ఎలా చేసేవారు అనే క్వశ్చన్ మీకు వచ్చే ఉంటుంది. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడమే ఈ విశ్వవిద్యాలయం పరమావధి అయినప్పటికీ నిర్వహణకు డబ్బు కావాలి కదా. అయినప్పటికీ విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసేవారు కాదు. నగరంలో ఉండే ధనికులు కొందరు కొంత మొత్తాన్ని తమంతట తాముగా సహాయం చేసేవారు. ఆ ధనంతోనే విశ్వవిద్యాలయం నడిచేది. లాభాపేక్ష లేదు కాబట్టి ఆ కొంత మొత్తంలోనే మేధావులను తయారు చేసింది తక్షశిల యూనివర్సిటీ. మరి అంత గొప్ప తక్షశిల యూనివర్సిటీని ఎవరు నాశనం చేశారు? ఎందుకు నాశనం చేశారు? భారతదేశం యొక్క వాయువ్య సరిహద్దుకు సమీపంలో ఉన్నందున తక్షశిల ఉత్తర మరియు పడమర నుండి దాడులు మరియు దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ విధంగా పర్షియన్లు, గ్రీకులు, పార్థియన్లు, శకులు మరియు కుషానులు ఈ సంస్థపై తమ విధ్వంసక గుర్తులను వేశారు. చివరి దెబ్బ అయితే హాన్స్ నుండి వచ్చింది.